కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్పారనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ ను దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నించారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణాలకు కేబినెట్ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు పైన ప్రశ్నించింది కమిషన్. బ్యారేజీలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు పీసీ ఘోష్. అయితే నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని కేబినెట్ అనుమతి ఉందని తెలిపిన కేసీఆర్ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, సిడబ్ల్యూసీ లేఖలను కమిషన్ కు అందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్పారన్నది ఆసక్తిగా మారింది. కేసీఆర్ ను దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నించారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణాలకు కేబినెట్ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు పైన ప్రశ్నించింది కమిషన్. అయితే బ్యారేజీలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు పీసీ ఘోష్. అయితే నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని కేబినెట్ కు అనుమతి ఉందని తెలిపిన కేసీఆర్ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, సిడబ్ల్యూసీ లేఖలను కమిషన్ కు అందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్పారన్నది ఆసక్తిగా మారింది. కేసీఆర్ ను దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నించారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణాలకు కేబినెట్ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు పైన ప్రశ్నించింది కమిషన్. బ్యారేజీలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు పీసీ ఘోష్. అయితే నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని కేబినెట్ అనుమతి ఉందని తెలిపిన కేసీఆర్ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, సిడబ్ల్యూసీ లేఖలను కమిషన్ కు అందించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని 18 ప్రశ్నలు అడిగింది జస్టిస్ ఘోష్ కమిషన్. జీవో 45 2020తో కూడిన ఆపరేషన్ మెయింటెనెన్స్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా సమర్పించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల నిర్మాణంకు కేబినెట్ అనుమతితో చేశారా అని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించింది. దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేబినెట్ అనుమతితో చేశామని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక బుక్లెట్ ని కూడా కమిషన్ అందజేశారు. అలాగే దాంతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కేసీఆర్ ను కూడా ప్రశ్నించింది కమిషన్. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని కూడా కేసీఆర్ కమిషన్ ముందు ప్రస్తావించారు. బ్యారేజ్ నీళ్లలో నింపమని ఎవరు ఆదేశించారంటూ కూడా కమిషన్ ప్రశ్నించింది. టెక్నికల్ అంశాల ఆధారంగా స్టోరేజ్ నిర్ణయం అధికారులు తీసుకున్నట్లు కూడా కమిషన్ కి తెలిపారు. అయితే బ్యారేజ్ల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కూడా కమిషన్ పేర్కొంది. దీంతో పాటు టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజ్ల లొకేషన్స్ మార్పు జరిగాయి అంటూ కూడా సమాధానం ఇచ్చారు. అలాగే దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రతి అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించామని, పూర్తిగా అన్నిటికీ కేబినెట్ అనుమతి ఉందని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ప్రస్తావించారు. అయితే ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన లేఖలు, సిడబ్ల్యూసీ లేఖలను కూడా కమిషన్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా
ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రస్తావించడము, అయితే దీనికి కేబినెట్ అన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం ఉందని కూడా చెప్పడము, అలాగే దీంతో పాటు రీ ఇంజనీరింగ్ గురించి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. అన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం కూడా జరిగిందని కేసీఆర్ ప్రస్తావించారు. వ్యాప్కో సిఫారసుల ప్రకారం జరిగిందని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని అంశాలు కూడిన పుస్తకాన్ని కూడా ముందుగా అనుకున్నట్టు కమిషన్ కి కేసీఆర్ అందజేశారు. అయితే కొత్త రాష్ట్రంలో నిధుల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేసేందుకు కార్పొరేషన్ ఏర్పాట్లు చేసినట్లు కూడా కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అయితే బ్యారేజీలో నీటి నిల్వ గురించి కూడా కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించింది. మళ్లించాల్సిన నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని, ఆ జాబ్ ఇంజనీర్లదే అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు. అలాగే బ్యారేజ్ల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు, సాంకేతిక పరమైన అంశము ఇదంతా కూడా టెక్నికల్ గా టీం చూసుకుంటుంది. దీనిపైన ఇంజనీర్లు వర్క్ చేస్తారని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. అయితే నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చేపట్టినట్లు కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రశ్నించారు. అయితే మొత్తం 18 ప్రశ్నలకి కూడా ఆయన సమాధానం చెప్పారు. అయితే బ్యారేజ్లలో కూడా నీళ్లు నింపమని ఎవరు ఆదేశించారనేది కూడా కమిషన్ అడిగింది. కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఈ రోజు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి కూడా మొదట ఎప్పుడైతే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటైందో అప్పుడు కూడా మనం చూసాము. మొదట సంచలన 20 పేజీల లేఖ కూడా రాశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మీరు దయచేసి ఈ కమిషన్ నుండి తప్పుకోవాల్సిందని ఆ లేఖ రాయడం అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. అయితే ఇప్పటికే ఈ విషయంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుని కూడా విచారించారు. అంతకుముందు టీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ని కూడా విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కాళేశ్వరం విచారణ సందర్భంగా కేసీఆర్ జస్టిస్ పిసి ఘోష్ ముందట ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఆరోగ్యం సరిగా లేదని కమిషన్ కి తెలిపారు. అయితే బహిరంగ విచారణ కాకుండా వ్యక్తిగతంగా విచారించాలని కూడా కోరారు. అయితే అందుకు కాళేశ్వరం కమిషన్ కూడా అంగీకరించింది. అయితే కమిషన్ హాల్లో కేవలం 3 మాత్రమే ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్, అలాగే కమిషనర్ కార్యదర్శి మురళీధర్, అలాగే కేసీఆర్, ఈ 3 ఉండగానే విచారణ కొనసాగింది. యూజువల్ గా అయితే మీడియా ప్రతినిధులు కూడా వెళ్లి అక్కడ హాల్లో కూడా కూర్చోవచ్చు. కానీ ఈ రోజు కేసీఆర్ రిక్వెస్ట్ మేరకు ఈ 3 వ్యక్తుల మధ్యలోనే ఈ విచారణ అనేది కూడా జరిగింది. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చాలా క్లియర్ గా ఏదైనా కూడా ఇండైరెక్ట్ గా తను ఇచ్చిన సమాధానాల్లో అధికారులదే పూర్తి బాధ్యత అన్న చందాన కూడా వచ్చే విధంగా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇరిగేషన్ అధికారులే చూసుకుంటారనేది కూడా ఆయన ఇండైరెక్ట్ గా సమాధానం చెప్పినట్లు ఇప్పుడు ప్రస్తుతం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది వైశాలి. అయితే ఇప్పటి వరకు కమిషన్ ప్రశ్నించిన వాళ్లలో అధికారులు కూడా ఉన్నారా ఈ ప్రాజెక్టుకు సంబంధించి? దాదాపు 114 మంది పైగా అధికారులు, ఇరిగేషన్ అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులను కూడా కమిషన్ విచారించింది. దీనిలో భాగంగా గతంలో స్మితా సబర్వాలా ఏఎస్ ని కూడా మిషన్ భగీరథకి ఆమె లీడ్ చేసేది. ఆ అధికారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం ఆమె కూడా చెప్పారు, పైనుంచి ఏదైతే ఆర్డర్స్ వచ్చాయో దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేశాం కానీ దీంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ అంటూ ఏది లేదని కూడా ఆమె చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో అన్నిటికీ కూడా కేబినెట్ లో చర్చించి అన్నిటికీ కేబినెట్ అనుమతి ఉంది అనేది కూడా చాలా స్పష్టం చేశారు. మరి దీనిపైన జస్టిస్ ఘోష్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏమో ఢిల్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్ చేశారు. 2 రోజుల్లో తాను కాళేశ్వరంకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు బయట పెడతానని కూడా ఆయన పేర్కొనడం గమనార్హము. సో రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిరగబోతున్నాయి అనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.